ఈరోజు చీఫ్ గెస్ట్ గారు మనకి ఏం చెప్పాలి అనుకున్నారంటే తన మాటల్లో, ఒక సోషల్ మీడియా వల్ల ఒక లా ఎన్ఫోర్స్‌మెంట్ గానీ, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ గానీ ఏదో చేయక్కర్లేదు. ఒక ఇండివిడ్యువల్‌గా మనం మన తరపున నుంచి ఒక సివిక్ సెన్స్‌తో ఆలోచించి, మనం మార్పు తేవాలి. ఎవరో మనకేదో జేస్తారు, ఎక్కడి నుంచో చేంజ్ ఒస్తది, మనకింక రక్షణ ఉంటది కాదు. మన నుంచి చేంజ్ ఎలా స్టార్ట్ అవ్వాలి? మనం ఎలా చేంజ్ తీసుకొని రావాలి ఈ సొసైటీలో? మనకి ఎంతవరకు పరిధులున్నాయి? ఆర్టికల్ 19 మనకి ఎంతవరకు పరిధిచ్చింది అనేది క్లియర్‌గా జెప్పారండి. సో, దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ మన నుంచి చేంజ్ రావాలి. మనం వేరే సిస్టమ్‌కి గానీ, దీనికి గానీ చేంజ్ తేవాలి అనుకునే కన్నా, మన నుంచి ఎలా చేంజ్ రావాలి? మనం ఎక్కడి నుంచి ఒక సివిక్ సెన్స్ అనే వర్డ్ వాడారు. ప్రతి ఒక్కళ్ళకి సివిక్ సెన్స్ ఉంటాయి. రోడ్డు మీద ఏదైనా చెత్తుంది. దాన్ని సివిక్ సెన్స్ ఉంటే మనం ఎయకూడదు అని తెలుస్తది. సో, సోషల్ మీడియాలో కూడా మనకి సివిక్ సెన్స్ ఉంటే ఆ బురద ఎయకూడదు. సో, ఫ్రమ్ దేర్ ఇట్ నీడ్ టు స్టార్ట్ అని చెప్పారు. సో, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ సెమినార్. సో, మన ఐపీఎస్ ఆఫీసర్ గారు కూడా చెప్పిన మాటలు గానీ, ఇయన్నీ చూస్తే ది బెస్ట్ సెమినార్. మనుస్మృతిలో కూడా ఏం చెప్పారు? మీరు నిజం చెప్పాలి ఫస్ట్. నిజం చెప్పాలి. సెకండ్ ఏం చేయాలి? అది వేరే వాళ్ళకి ప్లెజర్ కల్పించాలి. మూడోది నిజం చెప్పకపోయినా పర్లేదు. కానీ వేరే వాళ్ళకి మాత్రం బాధ కలిగించుకోకూడదు. నాలుగోది వేరే వాళ్ళకి బాధ కలుగుతది అని చెప్పి నిజం చెప్పడం మానేయకూడదు అనే విషయం చాలా క్లియర్‌గా చెప్పారు. దానివల్ల ఈ సెమినార్ యొక్క బెనిఫిట్స్ అందరికీ అందుతున్నాయి. థాంక్ యూ సో మచ్. ఈరోజు జరిగినటువంటి ఈ సెమినార్‌లో ముఖ్యంగా ఒక మనిషి సొసైటీలో ఎంతవరకు మాట్లాడాలి, తను మాట్లాడేటువంటి మాటలు కూడాను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏ పరిధిలో మాట్లాడాలో రాజ్యాంగానికి లోబడి అనేది చక్కగా వివరించడం జరిగిందండి. ఈరోజు జేసీ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఫైనల్ స్టూడెంట్స్‌గా మేము ఇక్కడికి వచ్చాము. దీనివల్ల మాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఆర్టికల్ 19ని ఎక్స్‌ప్రెస్ చేస్తూనే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఈ సోషల్ మీడియా మీద వచ్చేటువంటి లిమిట్స్‌ను కూడా చక్కగా వివరించడం జరిగిందండి. అలాగే సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి మహేశ్వరి సార్ కూడా ఇచ్చినటువంటి లెక్చరరు స్టూడెంట్స్‌గా మాకు చాలా యూజ్‌ఫుల్ అండి. సార్ మెన్షన్ చేసినటువంటి కొన్ని కేసెసు, అలాగే రవికృష్ణ సార్ కూడా మెన్షన్ చేసినటువంటి కేసెసు, ఈరోజు ఇచ్చినటువంటి ఈ అవగాహన సదస్సు అనేది సమాజంలో ప్రతి మనిషి కూడాను ఎంతవరకు సోషల్ మీడియా ద్వారా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, మాట్లాడితే వచ్చే పరిణామాలు ఏంటి అనేటువంటి అంశాలను క్షుణ్ణంగా వివరిస్తూ మనుషుల యొక్క పరిధిని మాకు తెలియజేయటం కూడా జరిగిందండి. చాలా మంచి ప్రోగ్రాము, విద్యార్థులకు చాలా యూజ్ఫుల్, నేర్చుకునే తత్వం ఉన్నటువంటి వాళ్ళకండి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడాను మా కాలేజీ తరపున బీయింగ్ ఏ స్టూడెంట్స్గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.